చావా. ఛత్రపతి శివాజీ కుమారుడు సంభాజీ శివాజీ జీవిత కథ మరియు అతని భార్య యేసుబాయి కథ ఆధారంగా బాలీవుడ్ లో చావా అనే సినిమా తీసిన విషయం తెలిసిందే. ఇందులో హీరోగా విక్కీ కౌశల్, సంభాజీ భార్య పాత్రలో యేసుబాయిగా రష్మిక మందన నటించారు. ఇటీవలే షూట్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 14వ తేదీన విడుదలకు రెడీగా ఉంది. ఇందులో భాగంగా ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్ వేడుకను ముంబైలో నిర్వహించారు. ఇటీవలే జిమ్ లో వర్కౌట్ చేస్తూ కాలికి గాయమైనా కూడా రష్మిక ఈ ఈవెంట్ కి ఇబ్బంది పడుతూ రావడం విశేషం. మరి ఈ సందర్భంగా రష్మిక మాట్లాడుతూ ఆమె ఫ్యాన్స్ షాక్ అయ్యే న్యూస్ చెప్పింది. సడన్ గా సినిమాల నుండి రిటైర్మెంట్ అవ్వాలని తెలిపిందట. అక్కడున్న వారంతా ఆమె చేస్తున్న వ్యాఖ్యలతో ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. हमें हराने वाली हर कोशिश को मारेंगे, हर षड्यंत्र को तोड़ेंगे. ఇదేంటి మంచి ఫామ్ లో ఉన్నప్పుడు నేషనల్ క్రష్ గా పెద్ద హిట్లతో దూసుకుపోతూ రష్మిక ఈ విధంగా ఎందుకు మాట్లాడిందని అందరూ అనుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆమె ఏం మాట్లాడిందో ఒక్కసారి చూస్తే, చావా సినిమాలో సంభాజీ భార్య యేసుబాయిగా నటించే అవకాశం రావటం గౌరవంగా భావిస్తున్నా. ఒక నటిగా ఇంతకు మించి నాకు ఏం కావాలి? ఈ సినిమా తర్వాత నేను సంతోషంగా రిటైర్మెంట్ అయిపోతానని దర్శకుడితో ఒక సందర్భంలో చెప్పాను. ఎందుకంటే అంత గొప్ప పాత్ర ఇది. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎన్నో సార్లు నేను ఎమోషనల్ అయ్యా. पूरा मराठा साम्राज्य इसी दिन की प्रतीक्षा तो कर रहे थे. विश्वास आपका साथ है तो युद्ध लगे त्योहार. అంతెందుకు, ట్రైలర్ చూశాక కూడా ఇప్పుడు అదే ఫీల్ కలిగింది అంటూ రష్మిక తెలిపారు. అనంతరం హీరో విక్కీ కౌశల్ గురించి ప్రస్తావిస్తూ రష్మిక మాట్లాడింది. విక్కీ కౌశల్ ఇందులో నాకు దేవుడిలా కనిపిస్తున్నారు. అతను చాలా బాగా నటించారు. ఈ సినిమా కోసం డైరెక్టర్ లక్ష్మణ్ ఎటకర్ నన్ను సంప్రదించినప్పుడు సర్ప్రైజ్గా అనిపించింది. ఏమీ ఆలోచించకుండా వెంటనే ఓకే చేశాను. ఈ పాత్ర కోసం ఎన్నో రిహార్సల్స్ కూడా చేశా అంటూ రష్మిక చెప్పింది. ఇక ఆమె రిటైర్మెంట్ గురించి ప్రకటించడం సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీస్తోంది. ఇప్పుడే రిటైర్ అవ్వొద్దని ఆమె అభిమానులు వివిధ రకాలుగా కమెంట్స్ చేస్తున్నారు. ఆమె రిటైర్మెంట్కి కారణాలు ఏంటో క్లారిటీగా చెప్పాలి అంటూ అడుగుతున్నారు. ఇక రష్మిక చావాలో యేసుబాయిగా పోషించిన పాత్ర గురించి చెప్పాలంటే, ఇందులో మరాఠా సామ్రాజ్యపు మహారాణిగా యేసుబాయి వీరగాథలను దర్శకుడు చూపించారు. దాదాపు 1730 సంవత్సరం దాకా యేసుబాయి ప్రస్థానం సాగింది. రాజతంత్రాలు, యుద్ధాలు, రాజకీయ వ్యూహాల్లో ఈవిడ మరాఠా సామ్రాజ్యానికి చేసిన సేవలు అంతా ఇంత కాదు. సంభాజీ చనిపోయాక రాయ్గఢ్ స్థానాన్ని కాపాడుకోవటానికి మొఘలులతో 8 నెలల పాటు అలుపెరగని యుద్ధం చేశారు. జైల్లో చాలా సంవత్సరాలు మగ్గారు. ఆమె కొడుకే సాహు మహారాజ్ సంభాజీ పాలనలో భర్తతో కలిసి ఈవిడ చేసిన ముద్ర గురించి కథలుగా చెప్పుకుంటూ ఉంటారు. ఇక దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, రష్మిక మందన నటించిన పాత్ర ఆషామాషి పాత్ర కాదని. మరి శ్రీవల్లిగా అలరించిన రష్మిక చావాలో తన పాత్రకు ఎలాంటి ప్రాముఖ్యత అందుకుంటుందో, ఏ మేరకు ఆమె పాత్రకు పేరు వస్తుందో చూడాల్సిందే.